రష్మిక మీద ఆల్రెడీ జరిగింది. మనకు తెలుసు. ఒక లేడీ లిఫ్ట్‌లో నుంచి బయటకొస్తున్నప్పుడు రష్మిక వస్తున్నట్టుగా కొంత ఎక్స్‌పోజింగ్ కాస్ట్యూమ్ యేసుకొని వస్తున్నట్టుగా అప్పుడు బాగా పాపులర్ అయింది. నవ్వుతూ ఉన్నది. యాజ్ ఇట్ ఈస్‌గా మామూలోళ్ళకి చూస్తే అది రష్మికనే అనిపిస్తుంది. సో, అప్పుడు అందరూ కూడా షాక్ అయ్యారు. రష్మిక ఏంది ఇంత ఎక్స్‌పోజింగ్ చేస్తుందని. హ్మ్. తర్వాత కొంతమంది దాన్ని పరిశీలించిన వాళ్ళకి అది అర్థమైంది డీప్ ఫేక్ అని. దాని తర్వాత రష్మిక కంప్లెయింట్ కూడా ఇచ్చింది. దాని తర్వాత దాని మీద ఢిల్లీ సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి గుంటూరులో ఒక అబ్బాయి చేశాడని చెప్పి ఓకే. గుంటూరులో అతన్ని అరెస్ట్ కూడా చేశారు. దాని తర్వాత రష్మికను ఐ4సి అనే ఒక సంస్థ ఉంది. ఐ4సి అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటారు. ఈ సెంటర్ అనేది హోమ్ అఫైర్స్ అంటే మన హోంశాఖ హ్మ్. ఆధ్వర్యంలో పెట్టారనమాట. దానికి ఆమెని నేషనల్ అంబాసిడర్గా నియమించారు. ఎందుకంటే తన మీద ఆమె బాధితురాలు ఫస్ట్ హ్మ్. వచ్చిన సెలబ్రిటీ డీప్ అంటే రష్మికనే రష్మిక. ఇండియాలో. సో అందుకని ఆమె దాని మీద ప్రత్యేకమైన కృషి చేసి నా మీద వచ్చింది కాబట్టి వేరే వాళ్ళ మీద కూడా వస్తుంది. దీని మీద మనం పోరాడాలని చెప్పి ఆమె కూడా పోరాడడం అనేది చేస్తూ ఉంది. అఫీషియల్‌గానే ఆమె అంబాసిడర్ కాబట్టి ఆ పనిలో ఉంది. ఈ కాంటెక్స్‌లో ఇటీవల కాలంలో చాలా మంది మీద వచ్చాయి. రష్మిక వచ్చిన తర్వాత అలియా భట్ వచ్చింది. హ్మ్. తర్వాత కత్రినా కైఫ్ వచ్చింది. ప్రియాంక చోప్రాది వచ్చింది. హ్మ్. తర్వాత మన చిరంజీవి ఆయన కూడా సైబర్ క్రైమ్ అవునవును. సజ్జనార్ని కలిసి కూడా ఆయన ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఫేస్‌ని ఆయన బాడీని పెట్టి పోర్నోగ్రఫీనే చేసేసారు అవును చిరంజీవి సార్. మీద. అవునంట. అవును. అది ఇంకా డేంజరు. హ్మ్. అది చేసేసారు. దాని తర్వాత అక్షయ్ కుమారు, తర్వాత సునీల్ శెట్టి, హ్మ్. ఆశా భోంస్లే ఆమె మీద చేశారు. అరిజిత్ సింగ్ మీద చేశారు. ఇలాగా చాలా మంది మీద డీప్ ఫేక్‌తో చేస్తున్నారు. హ్మ్. మామూలుగా ఇంతకు ముందు గూడా ఉండేది. ఒకప్పుడు 20 ఏళ్లకు ముందు గూడా ఫోటోస్‌ని అవును. మామూలుగా మనకు ఫోటోషాప్ వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ సెలబ్రిటీ వాళ్ళని ఫోటోలని పెట్టేసి ఫోటోలు వచ్చేవి ఎప్పటినుంచో. హ్మ్. హీరోయిన్‌లు, హీరోలు పోర్న్ పిక్చర్స్ అనేవి ఎప్పటినుంచో వచ్చేవి. హ్మ్. అప్పట్లో అది కూడా సంచలనమే. దాన్నెవరు ఆపలేకపోయారు. ముఖ్యంగా తమిళనాడులో ఒక డాక్టరు తమిళ్ సెక్స్ డాట్ కామ్ అని ఒక సైట్ ఓపెన్ చేసి ఇవన్నీ పెట్టేశాడు. అప్పట్లోనే హ్మ్. అది 500 కోట్ల వ్యాపారం స్కామ్. అనమాట. హ్మ్. ఫస్ట్ ఇండియాలో చేసింది అదనమాట. దాని తర్వాత అతన్ని అరెస్ట్ కూడా చేశారు. లండనో, సింగపూర్ ఎక్కడో బేస్ అయ్యి అతను నడిపాడనమాట. అంటే హ్మ్. తమిళ్ పోర్న్ వీడియోస్ ప్లస్ ఈ సెలబ్రిటీల పిక్స్ హ్మ్. పెట్టేసి చేసేవాడు. దాని తర్వాత ఏమైందంటే ఆల్రెడీ ఉన్న పోర్న్ వీడియోస్‌లో తలల్ని మాత్రం తీసేసి వీళ్ళ తలలు పెట్టారు. హ్మ్. అప్పటికింకా ఏఐ గాని, డీప్ ఫేక్ అని రాలేదు. అది కొంతవరకి తెలిసిపోతుంది జనాలకి. అంటే అవును. మూవ్‌మెంట్ అది మూవ్‌మెంట్ అది ఫేస్ జనాలకి మూవ్‌మెంట్ తెలిసిపోతుంది. డిఫరెన్స్ ఉంటుంది. అయితే తర్వాత ఏఐ వచ్చింది. ఏఐ వచ్చినాక ఇదేందంటే గతంలో 10 ఏండ్లు, 20 ఏళ్ల పట్టే కృషి టైము ఇవాళ 6 నెలలు, 1 ఇయర్‌లోనే చాలా డెవలప్ అడ్వాన్స్డ్ అయిపోయింది. టెక్నాలజీ వచ్చేస్తుంది. పైగా కాంపిటీషన్ పెరిగిపోయింది అనమాట. హ్మ్. అంటే ఇప్పుడు చాట్ జీపీటీ మొదలైంది దీంట్లో. చాట్ జీపీటీ తర్వాత జెమినీ వచ్చింది. జెమినీ తర్వాత గ్రోక్ వచ్చింది. దాని తర్వాత ఇంకా రకరకాలుగా ముఖ్యంగా గూగులోళ్ళు, మైక్రోసాఫ్టోళ్ళు విపరీతంగా డబ్బులు పెట్టుబడులు పెట్టి చేస్తున్నారు. హ్మ్. సిండికేట్‌గా ఫార్మ్ అయ్యి వీళ్ళు హ్మ్. ఒక 6, 7 మంది విపరీతంగా చేస్తున్నారనమాట. హ్మ్. దాంతో కాంపిటీషన్ వల్ల ఏమైందంటే, ఇప్పుడు వాళ్ళే ఫ్రీ వెర్షన్‌లోనే మనకి గ్రోక్‌లో ఫోటో నుంచి వీడియో కన్వర్షన్. మీరు ఫోటో పెట్టి, ఈ ఫోటో ఒక అమ్మాయి ఫోటో పెట్టి, ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకున్నట్టు వీడియో చేసి ఇవ్వంటే ఇమ్మీడియేట్‌గా అది సెకండ్‌లలో ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ముద్దు పెట్టుకున్నట్టుగా వచ్చేస్తుంది. అది హ్మ్. చూస్తే చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. నేను చేసి చూసాను. చాలా రియలిస్టిక్‌గా ఉంది. అంటే మనం మనకేమీ నాలెడ్జ్ అవసరం లేదు. ఆ! జస్ట్ మనకు కావాల్సిన ఫోటో పెట్టి అప్‌లోడ్ చేసి కింద ఈ ఫోటో కింద మనం లైన్స్ డైలాగ్ కూడా యాడ్ చేయాలి. రాయొచ్చు. తెలుగులో ఆ అమ్మాయి బూతులు మాట్లాడిన డైలాగ్ పెట్టేస్తే ఎవరినో మాట్లాడిచ్చేస్తది. అబ్బాయితో బూతులు మాట్లాడిన "నువ్వు రారా నన్ను హగ్ చేసుకో లేకపోతే ముద్దు పెట్టు నాకు ఇప్పుడు నువ్వు ముద్దు అవును. కావాలి లేకపోతే ఇంకోటి కావాలని" తెలుగులో టైప్ చేస్తే అమ్మాయి వాయిస్ తెలుగులోను అమ్మాయి కూడా వీడియోగా మారిపోతుంది. ఓహ్ మై సో గాడ్! అది చూస్తే బిలీవబుల్‌గానే ఉంది. హ్మ్. బిలీవబుల్‌గా వచ్చే వరకు కూడా మళ్ళీ మీరు ప్రాంప్ట్ ఇస్తా రావచ్చు. అవును. అట్లాగే ఆహ్, ఇంక ఫోటోలనైతే ఇంకా మార్చేయొచ్చు. మీరు హ్మ్. ఎక్కడో అమెరికాలో ఎక్కడో క్లబ్‌లో ఉన్నట్టు పెట్టాలా?
ఇమీడియట్ గా జెమిని నానా బొనానా వచ్చింది. ఇవన్నీ నేను ఫ్రీ వెర్షన్స్ చెప్తున్నా. సబ్స్క్రైబ్ వెర్షన్స్ ఇంకా వేరే ఉన్నాయి. అవును. ఫ్రీ వెర్షన్స్ లోనే ఇంత అడ్వాన్స్డ్ వచ్చేసింది. సో ఇప్పుడు నానో బనానా కూడా వీడియోలకు వచ్చేసింది. అంటే మనం ఒక అమ్మాయి అబ్బాయిల్ని ఫోటోలు 2 పెట్టేసి వీళ్ళిద్దరూ పోర్న్ వీడియో చేయమంటే పోర్న్ వీడియో చేసే టెక్నాలజీ వచ్చేసింది. సో ఇది ఇంకా చాలా మంది దీంట్లో డీప్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు అయితే ఇంకా బ్రహ్మాండంగా చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ గా ఒక వీడియో తెలుగులో వైరల్ అవుతుంది. అదేంటంటే మాయాబజార్ షూటింగ్ విజువల్స్ వీడియో. అంటే అది నేను చూశాను, చాలా పర్ఫెక్ట్ ఉంది. అంటే జాగ్రత్త గమనిస్తే గానీ, అంటే సావిత్రి వీళ్ళందరూ షూటింగ్ ఎలా చేస్తున్నారు, కెమెరా ఎలా మూవ్ అవుతుంది, ఇవన్నీ అవి చూస్తే అంటే మాయాబజార్లో షూటింగ్ ఎలా చేశారు, ఏ కెమెరాలు వాడారు, అవన్నీ బ్రహ్మాండంగా చేశారు. సో అట్లాగే ఆ మధ్య కాలంలో దాని ఏమంటారు స్టాండప్ కమెడియన్స్, అమ్మాయిలు స్టాండప్ కమెడియన్స్ ఎలాగా ఉండి బూతులు మాట్లాడడం, అది కూడా వైరల్ అయిపోయింది. అందరూ కూడా నమ్మారు అది రియలే అనుకొని. అమ్మాయిలు బరి తెగించారని కామెంట్లు అంతా వచ్చాయి. తర్వాత అది అని అర్థమైంది. అట్లాగే మొన్న ఒక వీడియో, పులి ఒక అతను బయట కూర్చొని ఉంటే అతను ఎత్తుకొని వెళ్ళిపోయింది, అరుస్తున్నాడు. అది అందరూ నిజమన్నారు. చివరికి ఒక ఛానల్ వాళ్ళు కూడా నిజం అనుకొని దాన్ని డిస్కస్ కూడా చేశారు. కానీ అది కూడా మళ్ళీ మరుసటి రోజు అది మళ్ళీ తెచ్చి అక్కడ పెట్టినట్టుగా ఒకటి చేశారు. పెద్ద ఛానల్స్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే పెద్ద చిన్న అని కాదు, మనం జాగ్రత్తగా లేకపోతే ఏది ఏది రియల్ అనేది కనిపెట్టడం కష్టమైపోయింది. సార్ ఒక్క డౌట్ ఇక్కడ నాకు, నిజంగానే చేశారు అనుకోండి, దాన్ని కూడా ఇప్పుడు ఏ అనుకునే పరిస్థితి ఉంటుంది? అది నేను చాలా సార్లు చెప్తుంటా, రాజకీయ నాయకులకి ఇప్పుడు ఒక సౌలభ్యం కూడా ఏంటంటే వీళ్ళు నిజంగా ఎక్కడన్నా చేసినా అది నేను కాదు ఏ అనేయచ్చు. మామూలుగా నా వాయిస్ని మిమిక్రీ చేశారు అని అంటారు, ఇంతకు ముందు అనేవాళ్ళు. ఇప్పుడు అది నాది కాదండి వీడియో, అది ఏ వీడియో, నాది కాదని చెప్పేయచ్చు. అది కూడా ఒక సౌలభ్యం. మీరు పంపించుకోండి అంటే ఈ లోపు వీళ్ళకి వెసులుబాటు. అది ఎప్పుడు జరుగుతుంది? మనకి అంత టెక్నాలజీ ఇంకా ఎవాల్వ్ కాల, త్వరగా చేసే ఎవాల్వ్ కాల.